పెట్టుబడులు వచ్చాయా యువత? ఏమమ్మా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా? అందుకే నేను చూస్తున్నా, ఎక్కడ చూసినా యువ కిషోరాలు సింహ గర్జన చేయడానికి వచ్చారు. వీళ్ళతో సమానంగా చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళందరూ నాకు చూపించి 2000 చూపించి, చంద్రన్న నువ్వే మాకు ఆధారం, మా భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నామని ఆ తల్లి తండ్రి చెప్తా ఉంటే నా బాధ్యత పెరిగింది. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా నాంది పలకత. కార్మికులు, కూలీలు మీరు చెప్పండి, మీకు ఉపాధి దొరుకుతా ఉందా అని అడుగుతున్నా. భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి, మీకు పని దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అడుగుతున్నా. కార్పొరేషన్ నిధులు వచ్చాయా మీకు? ₹1 రుణం ఇచ్చారా మీకు? ₹1 సబ్సిడీ ఇచ్చారా మీకు? ఏ ఒక్కరికి సహాయం చేయలేదు. వీళ్ళందరూ అయిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ. ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నా, ఏమయ్యా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ఉన్నారు, మీకు జీతాలు నెల నెలా వస్తున్నాయా? కొన్నిసార్లు నేను అడిగితే మీ అకౌంట్ కొడుతున్నారు. నేను అడుగుతున్నా, మీ ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులది, అందులో డబ్బులు తీసుకునే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు లేరు. అందుకే నేను వచ్చా, ప్రజాగళం పేరుతో వచ్చా, సింహ గర్జన చేయడానికి వచ్చా, శంఖారావం పూరించడానికి వచ్చా, ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా, అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి వచ్చా, ఓడించడమని చెప్పడానికి వచ్చాను. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న వచ్చాడు, ముందు సిద్ధం బోర్డు పెట్టాడు, ఇప్పుడు మేము సిద్ధమని వచ్చాడు. మా తమ్ముడు అడుగుతున్నాడు, తాగునీళ్ళు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు. ఈరోజు సాగునీరు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు. మీరు కర్నూలులో నిన్నే చూశారు, తాగేదానికి నీళ్లు లేక, స్నానానికి నీళ్లు లేక. మీరు ఒకసారి చూస్తే వారం రోజులు 10 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈరోజు నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఈ రాయలసీమలో, అవునా కాదా? నీళ్లున్నాయా రాయలసీమలో?